ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క వందనములు. ఈరోజు మనము జీవ గడియారాల నందు థర్డ్ వీడియో చూద్దామండి. ఇంతకు ఈ గడియారాల వల్ల మనకు ఉపయోగములు ఏమిటి, వీటి అధ్యయనం వల్ల మనకు ప్రయోజనం ఏమిటి అని మనం చూద్దాం. ఇక్కడ మనం చేతి గడియారం చూసుకొని ఏ పని ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటున్నాం. మనం మోస్ట్లీ చూడండి, మనం ఎప్పుడు చూస్తేనో ఆ చేతి గడియారం చూస్తూనే ఉంటాం, లేకపోతే ఇంట్లో ఉండే గడియారం చూస్తూనే ఉంటాం. ఆ గడియారం ఎలా వెళ్తుంది దాంతోపాటు మనము వెళ్తూనే ఉంటాం. సీతాకోక చిలుకలు పుట్టిన వెంటనే సూర్యతపానికి గురి కాకుండా ఉండడానికి తెల్లవారుజామున అదేం చేస్తుందంటే ప్యూపా నుండి బయటకు వస్తాయి. ఎవరు? సీతాకోక చిలుకలు. మరియు కీటకాలు చూడండి, మకరందం లభించే సమయంలో చురుగ్గా ఉంటాయి. మొక్కలు కూడా అలాగే ఉంటుందండి. ఒక జీవి పుట్టిన నాటి నుండి ఏర్పడిన లయలు ఈ జీవి బాహ్య పరిస్థితుల వరకు అన్ని లయలుగా ఉంటుంది. సముద్రపు ఒడ్డున నివసించే పిడ్లర్ క్రాబ్, అంటే క్రాబ్స్ తెలుసు కదా మనకు, అవి వాయులివ పీత ఉదయం ముదురు రంగంలో కూడా అలాగే ఉంటుంది. ఇవి చూడండి, ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క జీవ కూడా ఎంతో అందంగా తను బయటికి వస్తాయి పోతాయి, తన టైంని చాలా 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 బాగా ఫాలో చేస్తుంది. అంతేకాకుండా మనుషులు కూడా మనము ఎలా చేస్తామనేది ఇక్కడ ఉన్నది. అంటే ఈరోజు మీరు ఉదయం 8 గంటలకి భోజనం చేస్తే మరియు రేపు మీకు అదే టైంకి మీకు ఆకలి వేస్తుందండి, అదే టైంకి కాఫీ తాగాలనిపిస్తుందండి, అదే టైంకి మనకి బుక్ రీడ్ చేయాలనిపిస్తుందండి. సో ఇక్కడ 24 గంటలలో జరిగే దేన్నైనా చూడండి ఒక చిన్న లయగా అది మనకి ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా ఆసక్తి కలిగించే మరొక విచిత్రమైన ఉదాహరణ ఏంటంటే, సాధారణంగా చేపలు నీళ్ళలోనే గుడ్లు పెడతాయని మనం అందరికీ తెలుసు. కానీ కాలిఫోర్నియా తీరంలో ఉండే గ్రూనియన్ అనే ఒక జాతి చేపలు సముద్రం పోటులో ఉండే సమయంలో తీరానికి వస్తాయి. ఆడచేపలు ఇసుకలో బొర్రెలు చేసి గుడ్లు పెడతాయి. అలలు తగ్గే సమయానికి చేపలు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. చూడండి ఎంత ఒక వింత ఇది. గుడ్లు నీటి మట్టానికి ఎగువగా ఉండి వేడికి అది పొదగబడి పిల్లలవుతాయి. పెద్ద అలలు వచ్చే సమయంలో మాత్రమే ఆ గుడ్డు నుంచి పిల్లలు వెలువడి సముద్రానికి వెళ్ళిపోతుందాయని కవిగారు మనకి ఇక్కడ నిర్ణయిస్తున్నారు. మనమందరూ తెలిసిన మరో ఉదాహరణ ఏంటంటే, పెసలు శనగలు వంటి పప్పు గింజలు నానబెట్టినప్పుడు వాటిలో కొన్ని నానకుండా గట్టిగా ఉంటాయి. మీరు గమనించి ఉంటారు. వాటిని ఎన్ని గంటలు నానబెట్టినా నానవు. నాకు ఇది చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది. వీటిని నిద్రావస్థానంలో నున్న గింజలు అంటారు. తర్వాతి సీజన్లో మాత్రమే అది మొలకెత్తుతాయి. అకాల వర్షాలు మొక్కల జాతి మొత్తాన్ని ధ్వంసం చేయకుండా ప్రకృతి చేసిన ఏర్పాటు ఇది. అలాగే మార్చ్ ఏప్రిల్ నెలల్లో కోశాన్ని నిర్ణయించుకున్న సీతాకోక చిలుకలు లార్వాలు వర్షాకాలం వచ్చిన తర్వాత కోశం నుండి బయటకు వస్తాయి. ఒక్కొక్క ప్రాణి, ఒక్కొక్క జీవి, ఒక్కొక్క వృక్షం, ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క మనిషికి చాలా వింతలు ఉంటుందాయని మన యొక్క జీవ గడియారంలో తెలుసుకున్నామండి. అంతేకాకుండా ప్రతి ఒక్క దీంట్లో కూడా ఒక గడియారం అనేది వారి యొక్క మనసులోనే కాదు, వారి యొక్క భావనలో కూడా ఉంటుందని మనకి కవిగారు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక బ్యూటిఫుల్ ఒక చిన్న చిక్కు ఉందండి. ఇక్కడ మీరు తప్పకుండా ఈ లెసన్ చదవాలని, తర్వాత దీనికి తగిన అన్ని ప్రశ్నలను మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ధన్యవాదములు.